హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందామండి. అదే చింత చిగురు పప్పు. ఓకే అండి, ఇప్పుడు ఈ చింత చిగురిని మనం శుభ్రం చేసుకుందాం. ఈ చింత చిగురిని ఏంటంటే మనం ఇలా నలుపుకోవాలండి. ఇలా నలుపుకొని కాడలు అవి సపరేట్ చేసుకోవాలి. మనకి లేత కాడలు అయితే పర్వాలేదు, కానీ ముదర కాడలు అయితే మాత్రం మనం సపరేట్ చేసుకోవాలండి. ఎందుకంటే కర్రీకి బాగోదు, టేస్ట్ పాడైపోతుంది. చూసారు కదా, ఇలాంటి ముదర కాడలు అన్నీ కూడా మనం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. లేత కాడలు అయితే పర్లేదు, పప్పులో ఉడికిపోతాయి. సో ఇలానే మనం రెండు చేతులతోటి ఇలా నలుపుకొని వాష్ చేసుకొని పప్పులో వేసుకుందాం. చూసారు కదండి, 5 మినిట్స్ తర్వాత పప్పు కడిగి పెట్టుకున్నాను నేను. ఇందులో నేను ఒక ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి వేసి ఉడికించుకుంటానండి. ఇందులోనే పసుపు, ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే అండి, స్టవ్ మీద పెట్టుకున్నాను నేను. ఇలాగా మనం కుక్కర్ మీద మూత పెట్టుకున్నా ఒక 5 మినిట్స్ ఇలానే ఉడికినిద్దండి. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం కుక్కర్ విజిల్ పెడితే వాటర్ లిమిట్గా వేసుకోవాలండి. నేను విజిల్ పెట్టట్లేదు, జస్ట్ ఇలా ఉడికించుకుంటాను. అప్పుడే చింత చిగురు పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదండి పప్పు ఎలా ఉడికిందో. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఇంకా పప్పు పలుకుందండి. ఇంకా 5 మినిట్స్ మనం ఇలా మూత పెట్టి ఉడికించుకుందాం. ఓకే, చూసారు కదండి పప్పు బాగా మెత్తగా ఉడికిందండి. సో ఇప్పుడు మనం ఇందులోనే ఈ చింత చిగురిని యాడ్ చేద్దాం. నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి చింత చిగురిని. ఈ చింత చిగురు మొత్తాన్ని కూడా మనం ఇప్పుడు ఇందులోనే వేసి ఉడికించుదాం. ముందే చింత చిగురు వేసి ఉడికిస్తే పప్పు ఉడకదండి, పులుపు కదా. సో అందుకనే పప్పు బాగా మెత్తగా అయ్యాక మనం ఈ చింత చిగురిని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలాగా మొత్తం అంతా కలుపుకోండి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికినిద్దామండి. ఈ చింత చిగురు కూడా ఉడకాలి కదా. సో నేను మూత పెట్టుకుంటానండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం ఇందులోనే సాల్ట్ యాడ్ చేద్దామండి. చూసారు కదా, సాల్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలాగే కొంచెం అంటే కారం వేస్తున్నానండి, కొంచెమే వేసుకోండి, సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఉప్పు కారాన్ని. ఓకే అండి, ఉడికిపోయింది. చింత చిగురు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు పెట్టుకుందాం. ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టుకున్నాను తాలింపు కోసం. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాం. సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ తాలింపు దినుసులు వేసుకుందాం. నేను ఒక 6 ఎండుమిరపకాయలు, ఇంకా జీలకర్ర పోపులు అన్నీ తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ. ఇప్పుడు అవి వేసుకుంటున్నాను ఇందులోని. ఓకే అండి, ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేద్దామండి. ఒకసారి కలుపుకుందాం. ఓకే అండి, తాలింపు బాగా వేగింది కాబట్టి ఇందులో మనం పప్పు యాడ్ చేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి, పుల్ల పుల్లగా పప్పు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చింత చిగురుతోటి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.